విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగుతున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. లక్నోతో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇచ్చిన స్పీచ్కు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. తాను ఇంకా 100% ఫిట్గా లేనని, గత కొన్ని రోజులుగా మోకాలు నొప్పితో పాటు హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫిట్నెస్ ప్రాబ్లం ఉన్న టీం కోసం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం సంతోషంగా అనిపిస్తోందని విరాట్ పేర్కొన్నాడు. అలాగే తమ టీంలో రొమానియో షెపర్డ్, టిమ్ డేవిడ్ వంటి స్టన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు. చివరి 4 ఓవర్లలో కూడా 50 పరుగులు చేయగలరనే నమ్మకం మాకుంది. కృణాల్ పాండ్యా వంటి ప్లేయర్స్కు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదంటే లైనప్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ డెప్త్ వల్లే నేను, ఫిల్ సాల్ట్ స్టార్టింగ్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా హిట్టింగ్ చేయగలుగుతున్నామని విరాట్ వివరించాడు. కెప్టెన్ రజత్ పటిదార్పై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. పటిదార్కు గేమ్పై ఉన్న క్లారిటీ సూపర్ అని అన్నాడు. మొత్తానికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో ఆర్సీబీ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది. Taste the Daily.